నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. రెబల్ స్టార్ ప్రభాస్ రాజసాబ్ తర్వాత ఫౌజీ మూవీ చేస్తున్నారు. ఫౌజీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ చేసేలా షెడ్యూల్ చేస్తున్నారు. ఇక స్పిరిట్ కూడా సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. అలాగే స్పిరిట్ తో పాటు కల్కి 2 సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీద తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ తో కూడా ఒక సినిమా ప్రభాస్ చేయాల్సి ఉందని ఈ మధ్య వార్తలు అయితే వస్తున్నాయి. ప్రశాంత్ జే హనుమాన్ పూర్తి చేసి మరో 2 సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ప్రభాస్ సినిమా చేసే అవకాశం ఉంది. అయితే ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ ఇప్పుడప్పుడే సినిమా చేసే ఇంట్రెస్ట్ లో లేరని టాక్. ఎందుకంటే ఇంకా కమిట్ అయిన సినిమాలో చేయాల్సి ఉంది. ఇప్పుడు కొత్త సినిమా సైన్ చేస్తే అది మళ్ళీ 2 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిలీజ్ అయ్యేసరికి మరో 2 ఏళ్ళు పడుతుంది. అంటే 4 ఏళ్ళు పడుతుంది. అందుకే ముందు ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాతే ప్రభాస్ కొత్త సినిమాను కానీ కొత్త కాంబినేషన్ కానీ ఓకే చేస్తారని తెలుస్తుంది. ప్రభాస్ రాజసాబ్ తో మొదలు పెడితే ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చివరిగా సలార్ 2 తో పూర్తి చేయాలి. ఈ సినిమాలన్నీ కూడా రానున్న 2 ఏళ్లలో ప్రభాస్ పూర్తి చేసేలా షెడ్యూల్ చేసుకుంటున్నారు. దాని ప్రకారంగానే ప్రభాస్ వెళ్తే మాత్రం బాగుంటుంది. ఎలాగో ప్రభాస్ ఆ సినిమాలు పూర్తి చేసేదాకా మరో సినిమా చేసే ఛాన్స్ లేదు. అయితే డైరెక్టర్స్ ఆ సినిమాలు అప్డేట్స్ ఫ్యాన్స్ కి అందిస్తే వాళ్ళకి కూడా అంత ఇబ్బంది ఉండదు. ప్రభాస్ ఇక మీదట 1 ఇయర్ లో 2 సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారంట. మరి ఫౌజీ, స్పిరిట్ 2026లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో ప్రభాస్ మరో న్యూ డైరెక్టర్ లేదా న్యూ కాంబినేషన్ సెట్ చేయాలంటే ఎలా లేదనుకున్నా 3 ఏళ్ళ దాకా టైం తీసుకోవాల్సిందే. అయితే హోంబేలే ప్రొడక్షన్స్ వారు ప్రభాస్ తో 3 సినిమాల వరకు అగ్రిమెంట్ చేసుకున్నారంట. అందులో సలార్ 2 తో పాటు 2 మరో సినిమాలు ఉంటాయని తెలుస్తుంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.